హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసింది. ఇంకా 3-4 డేస్లో మనకి గ్రాండ్ ఫినాలే కూడా వచ్చేస్తుంది. ఎవరు విన్నర్స్తో తెలిసిపోతుంది. అండ్ బిగ్ బాస్ కూడా అయిపోతుంది. చాలా మిస్ అయిపోతాను నేనైతే. బిగ్ బాస్ వీడియోస్ మీకు పెడుతూ మీరు పెట్టే కామెంట్స్ చదువుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేదాన్ని. ఇది అయిపోయినాక కూడా నేను సినిమా వీడియోస్ కానీ, సినిమా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కానీ పెడతాను. అండ్ లేకపోతే వీళ్ళిద్దరి మీద వీడియోస్ పెడతాను. ఏ వీడియోస్ పెట్టినా ఈ బిగ్ బాస్ వీడియోస్ ఆదరించినట్టే ఆదరించండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఏ వీడియోస్ పెట్టినా కూడా ఇలానే వాయిస్ ఉంటుంది కాబట్టి ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఈ రోజు లైవ్లో జరిగింది ఏంటంటే, ఈ రోజు కళ్యాణ్ ఎవరైనా గమనిస్తే చాలా సీరియస్గా, చాలా మొహం నల్లగా పెట్టుకొని కోపంగా ఉన్నట్టు వంట చేస్తుంటాడు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ సపోర్ట్ అయితే నిన్న డిమాండ్ పవన్ వీడియో పెట్టాను, అది 14K వెళ్ళింది. కామెంట్స్ అయితే 100 అబవ్ వచ్చాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. అండ్ ఇంకా ఎందుకు కోపంగా ఉన్నాడు అనేది నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఏంటంటే మార్నింగ్ లేస్తారు, రారా స్వామి అని పుష్ప సాంగ్తో నిద్ర లేపుతారు. మనకి లైవ్ ఏంటంటే వీళ్ళకి లైవ్ అనేది చాలా రాంగ్గా ప్లే చేస్తున్నారు అనమాట. మనకి వాళ్ళు లైవ్కి వచ్చేటప్పటికి 1:30-2 అయిపోతుంది మధ్యాహ్నం. అప్పటిదాకా నిద్రపోతూనే ఉంటారు. కానీ వాళ్ళకి 8, మనకి ఎపిసోడ్లు ఏమో 8 అన్నట్టు చూపిస్తారు. ఏంటో ఈసారి బిగ్ బాస్ టైమింగ్స్ అంతా మారిపోయింది. ఇక మార్నింగ్ లేస్తారు. ఇంకా వంట అనేది ఏం చేయాలి ఈరోజు అంటే, ఇంతకుముందు కళ్యాణ్ అడుగుంటుంది అనమాట, ఈ వారంలో నీ చేతి వంట ఒక్కసారైనా తినానిరా, నువ్వు నాకు ఏదైనా వండి పెట్టాలి అని చెప్పిద్ది అనమాట. అలానే చెప్పినప్పుడు సరేలే అని అంటాడు. వంటాను, నాకు వచ్చింది ఏదో వండుతాను అని చెప్తాడు. ఆ విషయమే గుర్తు చేస్తుంది. ఒక దగ్గర కూర్చొని ఈ రోజు వంట నువ్వే చేయాలి అంటే సరేలే అంటాడు. ఇక ఉండి ఇంకా 4 రోజులు, ఇంకా 3 రోజులు ఉంది, గ్రాండ్ ఫినాలే వచ్చేస్తుంది. అంటే ఈ లాస్ట్ వీక్ నుంచి ఫస్ట్ నుంచి నేను వెళ్ళను బిగ్ బాస్ వదిలి నేను వెళ్ళను అని అంటూనే అన్నాడు కదా. ఇది కూడా ఈ రోజు అలానే వస్తుంది అనమాట. వస్తే నేను వెళ్ళను, బిగ్ బాస్ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా దిగులుగా ఉంది, మిమ్మల్ని అందరినీ మిస్ అయిపోతాను అది ఇది అంటే, తను చూడండి ఒక మాట అంటది, బిగ్ బాస్ వీళ్ళు ఏం తప్పు చేసి వచ్చారో కనుక్కోండి, ఫస్ట్ బయటకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు, ఏం తప్పు చేసి వచ్చారు ముందు కనుక్కోండి అని ఒక మాట అనేస్తుంది అనమాట. ఆ మాట అనదని నేను అనుకుంటున్నాను, దానికి ఉన్న కోపంగా ఉన్నాడా లేకపోతే సంథింగ్ ఇంకా ఏదైనా దేనికో కోపం వచ్చిందో నాకు తెలియదు. నేనైతే దానికి అనుకుంటున్నాను, ఏదైనా తప్పు చేయలేదు, మేము తప్పు చేసిన దానికి కాదు, మనుషులు మిస్ అయిపోతామన్న దానికి. లేదైతే మీరు ఏంటైతే అందరూ ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే, మీరు ఇంటికి వెళ్ళాలంటే మీరు కాదు, ఇక్కడ నేను ఒక్కడినే అంటున్నాను అంటే, లేదు డిమాండ్ పవన్ కూడా అంటున్నాడు వెళ్ళనని చెప్పి. తను ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒకరిని మిస్ అవుతాను కాబట్టి వాళ్ళ కోసం వెళ్తా అంటే, మనం ఎందుకు మిస్ అవుతాం, నేను కామెడీగా అన్నాను, మీరు ఏదో తప్పు చేశారు అందుకే రా అన్నట్టు బిగ్ బాస్ అంటే తను కామెడీగానే అనింది. మరి ఈయన తను కళ్యాణ్ ఏమైనా సీరియస్గా తీసుకున్నాడేమో మనకు తెలియదు. అలా కళ్యాణ్ అలిగినట్టు అనిపించింది. తనుజ మాట్లాడకపోవటం, ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్. మరి మధ్యలో ఏం జరిగిందో నేను చూడలేదమ్మా, నిద్రపోయాను, ఏమనుకోకండి. నేను అనుకుంటున్నాను దానివల్ల ఏమన్నా జరిగిందని. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత వచ్చి నేను ఎక్కడి నుంచి చూసానంటే, జాతకాలు చెప్పించుకుంటారు కదా, ఆ జ్యోతిష్యం దగ్గర నుంచి చెప్పాను. అది వేరే వీడియో చేస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, కళ్యాణ్ మొహం మార్చుకొని చేస్తుంటే తనుజ వస్తుంది అనమాట. నాకు ఎవరో చెప్పారు, సంజన గారు వంట చేస్తున్నప్పుడు ఎలా వంట చేయాలన్నారు మీరు నన్ను అంటే, నవ్వుతూ చేయాలంటే, ఇక్కడ చూడండి మాడు మొహం పెట్టుకొని చేస్తున్నారు, కొంతమంది నవ్వే కనిపించట్లేదు, మొహం చూడండి ఎలా ఉందో అంటే, ఎవరు కళ్యాణ్ కళ్యాణ్ అని అంటది. గమ్ముగుండి తన వైపు ఒక లుక్ ఇలా చూస్తాడనమాట. తనుజ వైపు చూస్తాడు, తనుజ వెళ్ళిపోతుంది. అప్పుడు డిమాండ్ ఇమ్ము కూడా ఉంటాడు. ఇమ్ము దగ్గరికి వచ్చి చెయ్యిచ్చి, ఇమ్ము నాకేదో నువ్వు చెప్పటం మర్చిపోయావే, నాకు ఎలాంటి వాడు వస్తాడో మళ్ళీ చెప్పవా అని చెప్పినట్టు చెయ్యిస్తుంది అనమాట. అక్కడ చెయ్యి ఇవ్వగానే చెయ్యి చూస్తా మళ్ళీ అంటాడు అనమాట, అవును నీకు మంచి మనసున్న వాడు వస్తాడు, మీకు ఈ పక్కన ఉన్న వాడు లాంటి వాడు వస్తాడు అని చెప్తాడు. అని చెప్పేటప్పటికి నవ్వొచ్చేస్తుంది కళ్యాణ్కి. నవ్వొస్తుంటే, ఆహా నవ్వుతున్నాడు రే, నవ్వుతున్నావా అని అంటారు అనమాట. అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది కొంచెం కళ్యాణ్కి తనకి. అంటే ఇమ్ముకు కూడా తెలుసు, ఇమ్ముకి అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది సంథింగ్ అని. కానీ ఆ చిట్టిగుండ ఎవరిదో మనకి జాతకంలో కూడా కొంచెం చెప్తాడు, హింటిస్తాడు ఇమ్ము. ఆ తర్వాత అక్కడ కూర్చుంటుంది అనమాట. తీసుకొచ్చి గుడ్డు అది చూపిస్తుంటే, ఎందుకు అలా పెట్టుకున్నావు, ఫేస్ అలా ఎందుకు పెట్టుకున్నావు, చెప్పు అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు. నాకేంటి, నేను ఎందుకు పెట్టుకున్నాను. అంతకుముందు వాటర్ ఫుల్ దగ్గర కూడా వీళ్ళకి కొంచెం ఒక గొడవ లాంటివి జరుగుతుంది. గొడవ అంటే గొడవ కాదు, వీళ్ళ దగ్గర అన్ని చిలిపి గొడవలు అంటారు కదా, అలా తనేదో చెప్పాలని చూస్తాడు. తనుజ కట్ చేస్తుంది. అది తనుజ మాత్రం మనసులో ప్రేమ ఉంటుంది తనకి, బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోవడానికి తనకి మనసు రావట్లేదు. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తన మనసుకి ఆనందాన్ని అనుభవించలేదు కదా, ఇక్కడ ఆనందం ఉంది, ఆనందం ఎక్కడ దూరం అయిపోతుందా అనే ఒక బాధలో తను ఉన్నాడనమాట. కానీ తనుజాకి ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కాబట్టి తన ఫ్యామిలీని చూడాలి, తను ఉంది, మిస్ అయిపోతున్న బాధ ఉంది, కానీ బయటపడనీయకుండా చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా అందరినీ వంట చేపించినాక తనకి పెడతాడనమాట. పెడితే తింటే అందరూ నువ్వేం చేసినా తింటానంటదనమాట. నాకు రాదు చక్కగా చేయటం అంటే, నువ్వు ఎలా ఉన్నా నేనైతే తింటాను అని అంటది. తర్వాత కాసేపు ఆగి, హౌస్లో ఉండే వాళ్ళు కూడా తింటారులే అని అంటది.
ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాడు, అది పెట్టిస్తాడు, తింటది. సంజన మాత్రం కొంచెమే తింటది. తర్వాత బిగ్ బాస్ వచ్చి సోఫాలో కూర్చోమంటాడు. అలా కూర్చోమంటే వచ్చి కూర్చుంటాడు అనమాట. అందరు కూర్చుంటారు. కూర్చున్నాక అక్కడ మళ్ళీ ఇమ్ముకి జాతకం చెప్పమని ఒక టాస్క్ ఇస్తారు. అందరు కలిసి ఇమ్ముకి జాతకం చెప్తారు. అక్కడ కూడా ఫన్నీగా ఉంటుంది. అది మొత్తం జాతకం వీడియోలో చెప్తారండి. అక్కడ ఫన్నీ ఉంటుంది. తర్వాత అందరు కలిసి బిగ్ బాస్ అంటే ఇప్పటి వరకు ఎవరికి ట్రీట్ రాలేదు, ఎవరికి ఫ్యామిలీ నుంచి ఇది రాలేదు, వాళ్ళని ఎంపిక చేసి చెప్పండి మీలో ఒకరిని అంటే అందరు కలిసి ఈ కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ ఆలోచించుకోకుండా మాటలు ఇచ్చేస్తాడు. అంటే త్యాగాలు చేసేస్తుంటాడు, సాక్రిఫైసెస్ అనమాట. అలా చేసేస్తూ ఈ రోజు కూడా తను అంటే కళ్యాణ్ ఒకటికి అండ్ సంజన గారికి రాలేదు. ఇంకా అందరూ ఉండి డిమాండ్ పవన్ అండ్ ఇమో ఉండి సంజన గారికి ఇద్దామనే కానీ కళ్యాణ్ ఇచ్చేసేయండి అంటాడు. అప్పుడు కళ్యాణ్ తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటుంది మన తనుజమ్మ. ఏమనంటే అదేంటది తనకు కూడా రాలేదు కదా, సంజన గారి కన్నా అన్ని వచ్చే ఫోటోలు అవి ఇచ్చారు, లెటర్ అవి ఇచ్చింది. తనకి ఫస్ట్ నుంచి చూసుకుంటే వాళ్ళ అమ్మ వచ్చిపోయింది, తర్వాత వాళ్ళ అక్కడ ఫ్యామిలీ వీక్ లో తప్పించి ఏది రాలేదు కదా, ఫోటో కానీ లెటర్ కానీ అలాంటిది ఏం లేదు కదా, తనకి ఉంటుంది కదా ఏదోటి కావాలని, తనకి ఫ్యామిలీ పిక్ ఏదైనా వస్తుందేమో ఆలోచించండి అని అంటది. అప్పుడు జనుజ వాళ్ళ పిల్లలు కదా, పిల్లల్ని చూడని ఒక మదర్ కదా అని అంటాడు. తర్వాత నీ ఇష్టం నాకేం లేదు, కానీ మళ్ళీ నువ్వు బాధపడుతుంటావు, పోయి ఒక్కడవే కూర్చొని బాధపడతావు మళ్ళీ నువ్వు అంటే తుండి ఈ ఇమ్ము వాళ్ళు ఉండి నీకు ఓకేనారా అంటే ఓకే ఇచ్చేసా అంటే అప్పుడు నిక్కు గలరాని మాట్లాడుతుంది. అది పిన్నశెట్టి భార్య తను అదే సంజన గారి చెల్లెలు మాట్లాడుతుంది. వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడరు అనమాట. నిక్కి వచ్చి మాట్లాడుతుంది. ఆ మాట్లాడినాక ఇక్కడ మాట్లాడుతుంటది. అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడతాడు. ఏంటి కోపం వచ్చిందా అంటే లేదు నాకెందుకు కోపం, కానీ నువ్వు అలా ఇచ్చేసుకుంటూ ఉంటే నీకంటూ ఏముంటుంది అంటే అలా ఏం కాదు, ఆమెకు పిల్లలు ఉన్నారు కదా అది ఇది అంటాడు. సరే నీ ఇష్టం అయితే నేనేం చెప్పనంటే నీ మాట కాదు, నన్ను కోపం వచ్చిందంటే నాకేం కోపం లేదు అంటది. సరేనని అక్కడ కామ్గా వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ కోపం లేదు ఏం లేదని చెప్పి మళ్ళీ ఒక్కడే కూర్చొని బాధపడుతుంటాడు. అంటే ఇంట్లో అందరికి వచ్చాయి కదా సంజన గారితో సహా బిగ్ బాస్ తనకి ఏదో ఇవ్వాల్సింది, తనకి ఇవ్వలేదు. ఇంకా అదే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తనుజ కాఫీ పెడుతూ ఉంటది అనమాట. ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడున్నాడు చూడు డిమాన్ పవన్ ఎక్కడున్నాడు చూడు కళ్యాణ్ అంటే వాడు అక్కడ కూర్చొని ఉంటాడు. వాడు బాధపడుతున్నాడు, అక్కడే కూర్చోడు, ఏదో బాధపడుతున్నాడు అంటే వెళ్ళి చూడు డిమాన్ అంటే నువ్వే వెళ్ళి చూసుకోపోయి అంటాడు డిమాన్. తర్వాత మళ్ళీ ఎందుకు వస్తాడు డిమాన్ వచ్చి అడుగుతాడు అనమాట. ఏంట్రా ఉన్నట్టుండి కెప్టెన్ రూమ్ లోకి వచ్చావు, ఏమైంది నీకు అని అడుగుతాడు. ఎలా ఏం లేదు ఊరికనే వచ్చి కూర్చున్నాను అంటే ఇంకా అందరూ కలిసి ఇంకా ఏవి కోసం రూమ్ కి తలుపులేసేస్తారు. బయట లోపల ఇంకా చాలాసేపు వీళ్ళంతా కలిసి ఒకే లెటర్ ఉండే నేమ్స్ రావాలని చెప్పి చాలాసేపు ఆటలాడతారు. అక్కడ బాగా నవ్వుకుంటారు. ఇక కళ్యాణ్ అక్కడి నుంచి మనసు మార్చి వీళ్ళిద్దరు ఒక బెడ్ మీద కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. ఇలా జరిగింది ఇవాళ లైవ్ లో ఏవీలో ఇద్దరు ఏవీలు చూపించారు, తనూజాది అండ్ ముగ్గురు ఏవీలు అయిపోయినాయి ఈ రోజు. తనూజ అండ్ డిమాండ్ పవన్ అండ్ ఇమ్మోది ముగ్గురు ఏవీలు అయిపోయినాయి. ఇంకిద్దరే ఉన్నారు కళ్యాణ్ అండ్ సంజన గారు. అది రేపు జరుగుతుందేమో తెలియాలి. ఇంతేనండి వీడియో. ఇందుకే కళ్యాణ్ ఈ రోజు కొంచెం కోపంగా ఉన్నాడు. మార్నింగ్ అలా బాధ అర్థం చేసుకోకుండా అలా అనిందే అని, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి బాధపడుతుంటే నువ్వు ఇలా అంటావా, ఇలా నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అనే మాటలు తనంటే ఇలా అర్థం చేసుకుందా అన్నందుకు తను అలా అయిపోయింది అనమాట. ఇదండి ఇవాళ లైవ్ లో జరిగింది. ఈ రోజు లైవ్ లో జాతకాలు కూడా బాగా చెప్పాడు, అది కూడా వీడియో చేద్దాం మనం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కళ్యాణ్ అండ్ తనుజాలో ఎవరొకరు విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓటు వేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.